హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మనం ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవడానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను ఒక 1 టేబుల్ స్పూన్ గసగసాలు నానబెట్టుకొని ముందే పెట్టుకున్నానండి. అలాగే అల్లం, వెల్లుల్లిపాయలు, రిమైనింగ్ స్పైసెస్ తీసుకున్నాను. ఇప్పుడు అల్లం, వెల్లుల్లిపాయలు సన్నగా తరిగి మిక్సీ గ్రైండర్లో వేసుకున్నాను. అలాగే రిమైనింగ్ స్పైసెస్ కూడా వేసుకుందాం. జీలకర్ర, ఒక 2 గ్రీన్ ఇలాచి, ఒక 2 లవంగాలు, కొంచెం పెప్పర్ కార్న్స్, ఒక ఇంచు దాల్చిన చెక్క, అలాగే కొంచెం తరిగి పెట్టుకుని చిన్న కొబ్బరి ముక్క, నానబెట్టి పెట్టుకున్న గసగసాల వల్ల మనకి క్రీమీగా అండ్ గ్రేవీ వస్తుందండి. దానికోసం వేస్తున్నాం. కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని చూసారు కదా, మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను నేను ఇప్పుడు. సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. 500 గ్రామ్స్ చికెన్ అండి ఇది. ఇందులో కొద్దిగా సాల్ట్, ఒక 1 టీ స్పూన్ కారం, పసుపు, అలాగే ఒక 3 స్పూన్స్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసి కలుపుకుందాం. ఒక హాఫ్ లెమన్ వేయడం వల్ల మనకి చికెన్ టెండర్ అవుతుందండి. మసాలాలు కూడా బాగా పడతాయి దానికి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకుందాం. కలిపి పక్కన అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పెట్టాలండి. హాఫ్ అన్ అవర్ పెట్టడం వల్ల మనకి చికెన్లోకి మసాలాలు బాగా వెళ్తాయి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ మనం ప్రిపేర్ చేసుకున్న గ్రౌండ్ మసాలా, అలాగే ఒక 2 టొమాటో కూడా వేసేసుకుందాం. వేసి బాగా తిప్పుకుందాం. బాగా ఆయిల్ రిలీజ్ అవుతూ కనిపిస్తుంది మనకి. అప్పుడు ఆనియన్ టొమాటో పేస్ట్ మంచిగా మగ్గినట్టు. ఒక 1 మినిట్ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూసారు కదా, మంచిగా మగ్గిపోయాయి మొత్తం ఆనియన్ టొమాటో. నేను యూజ్ చేస్తున్నది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అండి. సో ఇందులో హీట్ రిటెన్షన్ కూడా బాగుంటుంది. స్లో ఫ్లేమ్లోనే కానీ మంచిగా మనకి హీట్ చాలా బాగుంటుంది. మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ వేసుకుందాం. సో క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కుకింగ్కి యూజ్ చేయడం వల్ల మనకి ఐరన్ డెఫిషియన్సీ, స్పెసిఫిక్గా ఎనీమియా ఉన్న వాళ్ళకి ఎవరికి ఉంటారో వాళ్ళకి ఐరన్ అబ్జార్ప్షన్ కెపాసిటీ బాగా పెరుగుతుందండి ఇందులో కుక్ చేయడం వల్ల. అండ్ అలాగే నాన్ స్టిక్ వాటిని ఇప్పుడు మనం యూజ్ చేద్దాం అనుకుంటున్నాం కదా హెల్త్ రీజన్స్ వల్ల. సో అందులో క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కుకింగ్కి చాలా మంచి ఆప్షన్. సో చికెన్ మంచిగా కలిపేసుకున్నాం. సో స్టార్టింగే వాటర్ ఏం యాడ్ చేసుకోవద్దండి. చికెన్ మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలి ఆ కుక్డ్ ఆ మసాలాతో. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుందాం. చూసారు కదా, నేను దీన్ని రోటీలోకి చేస్తున్నాను, అందుకని నేను కొంచెం దీన్ని సెమై గ్రేవీ కన్సిస్టెన్సీలో చేస్తున్నాను. ఈ ఫ్రైస్ కోసం అయితే కొంచెం వాటర్ తక్కువ వేసుకోవచ్చు. మధ్యలో ఒకసారి గ్రేవీ సాల్ట్ టేస్ట్ చూసి సాల్ట్, కారం ఏమైనా కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పుకుందాం. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. అది ఇంట్లో చేసిన కారం అండి. సో కొంచెం స్పైస్ లెవెల్ ఎక్కువ దీనికి, అందుకని నేను తక్కువ వేస్తున్నాను. బట్ కొన్న కారం అవి అయితే కొంచెం మైల్డ్గా ఉంటాయి కాబట్టి కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. ఇది అంతా కలిసేలాగా ఒకసారి తిప్పుదాం. టైప్ ఆఫ్ మీట్ కూడా ఇంపార్టెంట్ అండి చికెన్ కర్రీకి. ఇన్ జనరల్ మేమైతే చికెన్ లెగ్సే తీసుకుంటాము నేను మీట్కి. చూసారు కదా, మంచిగా ఉడుకుతుంది. ఇది కొంచెం సెమై గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాదు, సో అంటుకోకుండా మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి. సో ఒకసారి మొత్తం తిప్పుదాం. చూసారు కదా, గ్రేవీ కొంచెం థిక్గా అయింది, దగ్గరికి వచ్చింది కొంచెం మంచిగా. ఇప్పుడు ఇందులో చాప్డ్ కొరియాండర్ లీవ్స్ వేసుకుందాం. వేసి ఒకసారి కలుపుదాం. పుదీనా కూడా వేసుకోవచ్చు. నాకు పర్సనల్గా పుదీనా ఫ్లేవర్ నచ్చదు చికెన్ కర్రీలో. అంతే అండి, ఇంత సింపుల్ చికెన్ కర్రీ రెడీ. దీని రోటీలోకి, రైస్లోకి రెండిట్లోకి చాలా బాగుంటుంది.
మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.